మిత్రులారా, గౌతమి చౌదరి ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఈవిడ గారు తన భర్త అయినటువంటి ధర్మ మహేష్ ఇష్యూ గురించి వార్తల్లో పదే పదే చెప్తాంది. ఇవన్నీ వీడియోలన్నీ కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. యూట్యూబ్ వాళ్ళ వీడియోలతో నిండిపోతాను చెప్పాలంటే. అయితే ఆవిడ చెప్పినటువంటి కొన్ని విషయాలు మాత్రం హిందువులకి కోపం కలిగించి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తన భర్త అలాగే అతని స్నేహితులు ఇల్లీగల్ రీతిలో ఏ విధంగా ఆవులను కబేళాలకు పంపిస్తున్నారో, ఎలాంటి టెక్నిక్స్ వాడతారో ఆ సంచలన విషయాలన్నీ కూడా చెప్పింది మీడియా ముఖంగా. అయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా బయటకు రాల. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి ఆవిడ చెప్పిందంతా నిజం అని చెప్పి తెలిస్తే అర్థమవుతుందా, ఖచ్చితంగా ఈ గోవధకు సంబంధించినటువంటి ఏవైతే శిక్షలు ఉన్నాయో అవన్నీ కఠినంగా వాళ్ళ మీద అమలు చేయాలి. ఎంతైనా ఈ విషయం పైన ప్రభుత్వాలు స్పందించడం అత్యవసరం. అలాగే ఆవిడ దగ్గర ఆధారాలు ఏవైనా ఉంటే విచారణకు సహకరించడం కూడా ఆమె యొక్క కర్తవ్యం. ఊరికే మాట్లాడడం కాదు కదా. ఆవిడ దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏదైనా ఉంటే పోలీసులకు ఇవ్వాలా. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. గవర్నమెంట్ కూడా దీని మీద చొరవ తీసుకోవాలా. లేకపోతే ఏందయ్యా, ఆవిడ చెప్తాంది కదా, ఇల్లీగల్గా అక్రమ మార్గాల్లో కావాలనే వాంటెడ్గా ఆవులను ఈ విధంగా కబేళాలకు తరలిస్తారు అని చెప్తాంది. ఏం చెప్పాలా? అది కూడా మళ్ళీ వాళ్ళు హిందువులు. సిగ్గుండాలో ఒకరన్నా సిగ్గులా మీ బతుకులో డబ్బు కోసం అశుద్ధమైనా తింటారా ఎట్టా? ఏంది ఇది కథ అంతా కూడా?